డబ్బులే. అయ్యా నిన్నంతా జ్వరం అయ్యా, వ్యాపారమే చేయలేదు, ఇప్పుడే కొట్టు పెట్టాను, వెళ్ళి తర్వాత రండి అయ్యా. లేవా? అన్నొచ్చే రోజున తెలీదా నీకు? అన్న రాగానే ఇవ్వాలని తెలీదా నీకు? అయ్యా 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 కొట్టకండి అయ్యా. ఏం మాట్లాడతావు? అయ్యా 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 ఒంట్లో బాగాలేదండి అయ్యా. అయ్యా డబ్బులు అయ్యా ఇవ్వడు, వ్యాపారం చేయాలి. అయ్యా మీకు దండం పెడతానండి అయ్యా. ఏయ్, అయ్యా వెళ్ళి. ఏయ్, అయ్యా డబ్బులు తీ. అయ్యో అయ్యా కాళ్ళు పగలగొట్టకండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతానండి అయ్యా. అయ్యా ఏయ్, అయ్యా అయ్యా మీకు కాళ్ళకు మొత్తానండి అయ్యా. వదిలేండి అయ్యా. అయ్యా మీకు కాళ్ళకు మొత్తానండి అయ్యా. ఈ మొహానికి నమస్తే బ్రదరు. విన్నాను బ్రదరు, మన ఏరియాకి ఇన్స్పెక్టర్ అయ్యావని చాలా సంతోషంగా ఉంది. బ్రదరు, పోలీసులకు ఒక చట్టం ఉంది, అది అలాగే ఉండని, కానీ ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలనేది ఇంకో చట్టం ఉంది బ్రదరు. అదే ఈ ఇంద్రుడి చట్టం. నీకు తెలియదు బ్రదరు, నీకంటే పెద్ద ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకో, బతికిపోతావు. లేదంటే ఊపిరి ఆగిపోతా. అయ్యా ఏదో చిన్న కుర్రాడు తెలియకేదో అనేసాడు. అన్నయ్య ఉండు, ఏం చేస్తావురా? ఇది ఇంద్రుడు రాజ్యం, ఇక్కడ ఇంద్రుడు చెప్పిందే చట్టం. మీ చట్టం నా చుట్టం, నన్నేం చేయలేదురా. ఈ ఇంద్రుడి ముందు ఎవరు ఇలా మాట్లాడిందే లేదు. నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకు నిన్ను స్తంభానికి కట్టి తోలు వచ్చేసేవాడిని. టీని చూసి వదిలేస్తున్నా. అయ్యా 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 నా తమ్ముడిని చేయకండి. ఈ ఇంద్రుడి ముందు ఎవరైనా తోకాడిస్తే స్తంభాన్ని కట్టి తోలొలుస్తాను. వీడు నా వాళ్ళ మీదే చేయి చేసుకున్నాడు. వీడిని కట్టి కొట్టడం కాదు, నరికి పోగలెడతా. అయ్యా నేను చెప్పేది వినండి. అన్నయ్య, నువ్వు ఊరుకోరా. అయ్యా లోకం తెలియనివాడు ఏదో తెలియక అలా చేశాడు. వాడిని చేయకండి. ఏ శిక్ష వేసినా అది నాకు వేయండి. నా తమ్ముడు వదిలేయండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. రేయ్, వీడిని లాక్కుకుంటారా? ఇంకా ఇదంతా చూస్తూ ఊరుకోవడం మా వల్ల కాదు. ఎవరు ఆవేశపడకండి. అణిక్యం. రేయ్, నిన్ను కాపాడడానికి నీ అన్నయ్య వచ్చాడు. చేతనైతే నీ అన్నయ్య నువ్వు కాపాడుకో. కట్టేసావండి సమానికి. మనిషి చూడు, రాహువుకే చిక్కె చూడు, పచ్చి నెత్తురు చిందు వేళ పసిపాపడి నవ్వు చూడు, ఓడిపోని ఓర్పులోన భూదేవిని మించె చూడు, కొవ్వొత్తిగా కరిగిపోయి వెలుగు పంచు మనసు చూడరా. మీద నిమురునెవరు కప్పినారురా, ఈ రాతనిలా మార్చిన బ్రహ్మయవడురా, ఈ రాతనిలా మార్చిన ఆ
ఏంటన్నా ఏది వాడంతలా నేను కొడుతుంటే కొంచెం కూడా రోషం లేకుండా దెబ్బలు తింటూ అలాగే ఉండిపోయావు. పిల్లి పిల్ల కూడా దాన్ని కాపాడుకోవడానికి కొంచెం ఎదురుస్తుంది. ఇంతకు ముందు నువ్వు ఎవరిని చేయెత్తి కొట్టనే లేదా? నీకు అసలు కోపం రాదా? అయ్యగారు, ఓం శక్తి. సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో వచ్చాం. ఎవడ్రా ఆ? ఎవడ్రా ఈ ఇందుడికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన మగాడు? అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఈ టైంలో ఎక్కడికి రా వెళ్తున్నావు? ఓ ముఖ్యమైన పని ఉందమ్మా, త్వరగా వచ్చేస్తాను. అవును, గీత ఎక్కడ? మార్కెట్కి వెళ్తాను వెళ్ళింది. వెళ్ళి గంట సేపు అయింది, ఇంకా రాలేదు. కాస్త వెళ్ళి చూసి రారాదు? ఇంకా రాలేదా? ఈ కోతుందే. నమస్తే ఇన్స్పెక్టర్ బ్రదరు. నాకు జైలు అంటే గెస్ట్ హౌస్ లాంటిది బ్రదరు. 4 రోజులు రాచమర్యాదలన్నీ చేసి బయటికి పంపించేశారు. సరే బ్రదరు, మీ అన్నని స్తంభాన్ని గట్టి కొట్టినందుకు నన్ను బొక్కలో దోసి నీ ప్రతాపాన్ని చూపించావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇదే చోట రేపు చేశాననుకో, ఏం చేస్తావు? వాడేం చేస్తాడు రా పాపం, ఇంకో 4 రోజులు బొక్కలో దోస్తాడు. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తానే. బయటకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరు బాకీ మిగులుతారో తెలుసా? నమస్కారం అమ్మాయి. అమ్మా అమ్మా, మార్కెట్లో పట్టుకుంటారు. Hey!